సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హీట్ పెంచేస్తోంది. ఎప్పుడు విడుదల చేస్తారు మాస్టారు అంటూ ఫ్యాన్స్ డైరెక్టర్ సుకుమార్ పై సీరియస్ అయిపోతున్నారు. బాహుబలి 2కే 2 ఏళ్లు పడితే పుష్ప 2కి 3 ఏళ్లు దాటిపోయిందని వేరే హీరోల సినిమాలు వరుసపెట్టి వస్తున్నా మాకు ఈ మెంటల్ టార్చర్ ఏంటి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అయిపోతున్నారు. బన్నీ కెరీర్లో దాదాపు 5 ఏళ్ల పాటు పుష్ప సిరీస్ కోసమే పోయింది. మరో సినిమా లేకుండా ఈ 5 ఏళ్లు ఆ సినిమా మీదనే ఉన్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో సినిమా విడుదలవుతుందని నిర్మాత బన్నీ వాసు నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. 30 రోజుల పాటు సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఈ టైంలో మంచి జోష్ ఇచ్చే న్యూస్ వచ్చింది. అదే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ లో చిరంజీవి హీరోయిన్ అంటూ పుష్ప 1లో సమాంతతో ఐటమ్ సాంగ్ చేయించిన సుకుమార్ ఇప్పుడు పుష్ప 2లో చిరంజీవితో కలిసి ఆపద్ బాంధవుడు సినిమాలో నటించిన మీనాక్షి శేషాద్రిని ఎంపిక చేస్తాడట. ఆమె వయసు దాదాపు 60 ఏళ్లు. 15 ఏళ్ల నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంది. అలాంటి మాజీ హీరోయిన్ తో ఇప్పుడు ఎలా సాంగ్ చేయిస్తాడు అంటూ ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. ఈ సాంగ్ ను అనంత శ్రీరామ్ తో కుర్రాళ్లకు మతిపోగొట్టే విధంగా రాయించారట లెక్కల మాస్టారు. మరి బన్నీతో ముసలి హీరోయిన్ ఎలా స్టెప్పులు వేస్తుందో చూడాలి. ఈ ట్రెండ్ ఇప్పటికే బాలీవుడ్ లో ఉంది. మాధురి దీక్షిత్ సహా కొందరు మాజీ హీరోయిన్లు యంగ్ హీరోలతో డాన్సులు వేయడం చూస్తున్నాం. ఈ ట్రెండ్ ఇప్పుడు సుకుమార్ తెలుగు జనాలకు పరిచయం చేస్తున్నాడు.